హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రమ్ సీజన్ 3. అసలు నరకం ఏంటో సీజన్ 1 అలాగే సీజన్ 2లో చూసాం. కానీ సీజన్ 3లో ఆ నరకానికి ఆ చుక్కలు కనిపిస్తాయి. ఎప్పటి వరకు రాక్షసుల నుంచి ఆ ఊర్లో ఉన్న మనుషులు ఎలా తప్పించుకోవాలో తెలుసుకున్నారు, తప్పించుకుని తిరిగారు. కానీ ఇప్పుడు ఆ రాక్షసులే మనుషుల్ని వేటాడే కొత్త పద్ధతులు చూస్తే ఖచ్చితంగా మీకు గుండె ఆగిపోతుంది. బయట ప్రపంచానికి వెళ్ళిన జెసికా ఏం చేయబోతుంది, అసలు ఆ ఊరు వెనుకున్న అసలు రహస్యం బయటపడుతుంది లేదా అనేది ఈ సీజన్ 3లో ఖచ్చితంగా ఊపిరి బిగబట్టేలా ఉంటుంది. కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. అందులోనూ దీనికి ముందు వచ్చిన సీజన్ 1 సీజన్ 2 గనక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింకులు ఉన్నాయి, అక్కడ చూసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఈ వీడియోకి వచ్చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు ఇలాంటి అద్భుతమైన సిరీస్ లు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే జెసికాను చూపిస్తారు. బేసికల్ గా జెసికా ఏంటంటే హాస్పిటల్లో ఉంటుంది అనమాట. అప్పటికి తనకు ఆశ్చర్యంగా ఉంటుంది నేను ఎక్కడున్నాను అని చెప్పేసి. దాంతో డాక్టర్ వచ్చి చెప్తుంది అనమాట, ఫారెస్ట్ లో ఇలా ట్రక్కింగ్ వెళ్ళిన వాళ్ళకి కనిపించారు మీరు, అందులోనూ స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పేసి అంటంతో జెసికాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నేను ఎక్కడున్నాను అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే తాను ఇప్పుడు ఒక సిటీకి వచ్చిందనమాట. అంటే ఆ ఫారెస్ట్ లోంచి తాను బయటపడింది. కాకపోతే అక్కడ ఉన్న డాక్టర్ ఏమంటుందంటే, కాదండి మీ పేరేంటండి, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అంటంతో జెసికాకి తన భర్త, తన ఇద్దరు పిల్లలు గుర్తొస్తారు. అందులో నాకంటూ ఎవరు లేరని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే డాక్టర్ ఏమంటుందంటే, మరి మీ పేరేంటండి, ఒంటి నిండా గాయాలు ఉన్నాయి కదా, ఎలా గాయాలయ్యాయని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో నర్స్ అక్కడికి వచ్చేసి, మేడం పోలీసులు వస్తున్నారంట అని చెప్పేసి అంటంతో జెసికాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. పోలీసులు వస్తున్నారా, ఇప్పుడు వాళ్ళు వస్తే ఎంక్వైరీ చేస్తారు, అందులోనూ తను ఏ చెప్పినా నంబర్ అని చెప్పేసి జెసికా ఏం చేస్తుందంటే తన రూమ్ లో డాక్టర్లు ఎవరో లేని సమయం చూసి అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత తను నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. తనకేం అర్థం కాదనమాట ఏం చేయాలో. కరెక్ట్ గా అదే సమయంలో ఈ అమ్మాయిని పైనుంచి నెట్టేసిన ఆ తెల్ల బట్టలు వేసుకునే పిల్లాడు కనిపిస్తాడు. దాంతో జెసికా పరిగెత్తుకుంటూ వాడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వాడేమో ఒక రెస్టారెంట్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ పిల్లాడిని తిప్పి చూస్తే ఈ పిల్లాడు ఆ పిల్లాడు కాదు, ఈ పిల్లాడు వేరే పిల్లాడు అనమాట. దాంతో జెసికా కూడా సారీ అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఆ విలేజ్ లో ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే తన గాయాలకి మందు పోసుకుంటూ ఉంటాడు, క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో చనిపోయిన చర్చి ఫాదర్ ఏంటంటే హీరోతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతకు ముందు సిరీస్ లో కూడా అలాగే మాట్లాడాడు కదా, ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాడు. చూడు క్రిస్టిన్ పిలుచుకోవచ్చుగా, తను వచ్చి నీకు వైద్యం చేస్తుందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, లేదు లేదు మరియాకి తను వైద్యం చేస్తూ ఉందని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఈ ర్యాండల్ గాడు, మరియా, ఆ తర్వాత జూలీ, వీళ్ళు ముగ్గురు బాగున్నారని చెప్పేసి అంటంతో వాళ్ళకే బ్రహ్మాండంగా ఉన్నారు, అంతా రికవర్ అయిపోయారని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో చర్చి ఫాదర్ ఏమంటాడంటే, చూడు 3 రోజుల క్రితమే రెగ్గి గాడు నిన్ను చంపబోయాడు, కాకపోతే నువ్వు వాడిని గండుతో కలిసి చంపేశావు, ఆ విషయం పక్కన పెట్టు. ఊర్లో అందరికి తినడానికి తిండి లేదు, మెల్లమెల్లగా ఫుడ్ అయిపోతూ ఉంది, అందులో బయట కూడా బాగా మంచు పడుతూ ఉంది, అందరికి భయం వేస్తుంది, ఓ పక్క దెయ్యాలు చంపేస్తాయా లేకపోతే ఇంకో పక్క ఫుడ్ లేక చనిపోతారా అని చెప్పేసి భయపడుతున్నారు, నువ్వేంటి అసలు ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి అంటున్నావు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, చూడు నాకు కూడా భయం ఉంది, అలా అని చెప్పేసి ఆ భయాన్ని బయటకు చూపించుకోమంటావా ఏంటి, ఏదో ఒక మార్గాన్ని వెతుకుతానని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఏదో సౌండ్ వస్తుంది అనమాట. దాంతో హీరో బయటకు వస్తాడు. ఏంటి అని చూస్తే జెసికా వాళ్ళ కొడుకు ఈతన్ ఉన్నాడు కదా, తానేంటంటే నాకు మా అమ్మ కావాలి, నేను మా అమ్మ దగ్గరికి వెళ్తానని చెప్పేసి గొడవ పెడుతూ ఉంటాడు అనమాట. కాకపోతే హీరో వాళ్ళ అసిస్టెంట్ కెన్నీ ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మ ఏంటంటే ఆ పిల్లాన్ని పట్టుకొని తనకి ధైర్యం చెబుతూ ఉంటుంది, ఊరి వచ్చిద్దిరా మీ అమ్మ అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో జిమ్ వస్తాడు. వచ్చిన తర్వాత తాను కూడా చెప్తాడు అనమాట, మీ అమ్మని నేను వెతుకుతున్నాను రా, ఖచ్చితంగా వచ్చిద్దని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఈతన్ మాత్రం నేను వెళ్లాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో జూలీ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత జిమ్ తో మాట్లాడకుండా తన తమ్ముడికి చెప్తుంది అనమాట, రారా వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. అందులోని జిమ్ కి ఏం అర్థం కాదు, తన కూతురు తనతో ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి. అదే సమయంలో జూలీ ఏమంటుందంటే, చూడనా అమ్మ మిస్ అయిపోవడానికి కారణం నువ్వు కాకపోవచ్చు, కానీ తను ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లేటప్పుడు పర్మిషన్ ఇచ్చింది మాత్రం నువ్వే, అమ్మని ఇక్కడ నుంచి పంపించింది నువ్వే, కాబట్టి దానికి మాత్రం కారణం నువ్వే, నీతో మాట్లాడబుద్ధి కావట్లేదు అని చెప్పేసి ఇద్దరు పిల్లలు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దాంతో జిమ్ కి ఏంటంటే బాధ అనిపిస్తుంది అనమాట. పిల్లలు కూడా తనతో మాట్లాడలేదని చెప్పేసి తన భార్యని తానే వెతుక్కొని తీసుకొచ్చుకుంటా అని చెప్పేసి మనోడు బట్టలు చదువుకుంటూ ఉంటాడు ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వచ్చేసి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతాడు. దాంతో జిమ్ కూడా చెప్తాడు అనమాట, చూడు నా కొడుకేమో వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వెళ్తానని చెప్పేసి అంటూ ఉన్నాడు, నా కూతురేమో వాళ్ళ అమ్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే అని చెప్పేసి నన్ను అంటుంది, వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ పోయిందని చెప్పేసి అంత బాధపడుతూ ఉన్నారు, నేను మాత్రం ఈ విలేజ్ లో తింటూ తిరుగుతూ ఉండమంటావా, వెళ్ళి నా భార్య నేను వెతుక్కొని తీసుకొచ్చుకుంటా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయ మాకు, మీ ఆవిడ ఎక్కడుందో ఎవరికి తెలుసు, తన సేఫ్ గా ఉంటే తిరిగి వస్తుంది, లేకపోతే
ఏదో ఒక చోట దాక్కుంటుంది. అలాంటిది నువ్వు ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతావు, అందులో నువ్వు వెళ్తున్న నైట్ టైము, చాలా ఇబ్బంది పడతావు అని చెప్పేసి అంటంతో జిమ్ ఏమంటాడంటే నా దగ్గర మంత్రించిన రాయి ఉంది, నా దగ్గరికి దెయ్యాలు రావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరో ఏమంటాడంటే నీ ఇద్దరు పిల్లలకు నువ్వు కావాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి వస్తాడనమాట. ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరో కూడా ఇలా ఫారెస్ట్ లోకి వెళ్తా అంటున్నాడని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఫాతిమాని చూపిస్తారు. తానేంటంటే బాత్రూమ్ లో కూర్చొని వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఒక డోర్ కొడుతూనే ఉంటుంది అనమాట. ఎంతసేపు అమ్మా నేను బాత్రూమ్కి వెళ్ళాలని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటుంది. దాంతో ఫాతిమా కూడా బయటకు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ కొడుకు అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏమైందని చెప్పేసి అంటంతో ఏం లేదులే అని చెప్పేసి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో పక్కనే ఉన్న పెద్ద ఆవిడ ఏమంటుందంటే చూడు బాబు, గర్భవతి అయిన ఏ ఆడవాళ్ళకైనా సరే శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి, నువ్వేం కంగారు పడకు. ఆ అమ్మాయికి కొన్ని వామిటింగ్స్ అయ్యాయి అంతేను, గర్భవతి ఉన్నప్పుడు కామన్ గా ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటుంది, నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి హీరో వాళ్ళ కొడుక్కి ధైర్యం చెప్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో కాలనీ హౌస్ లీడర్ వచ్చేసి హీరో వాళ్ళ కొడుకుతో మనకు ఒక అర్జెంట్ పని ఉందిరా అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు ఆ ఎల్గిన్ ఉన్నాడు కదా, వాడు ఏంటంటే తెయ్యం పట్టిన వాళ్ళ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. దాంతో కాలనీ హౌస్ లీడర్ కి డౌట్ వచ్చేస్తుంది, వీడేంటి ఎలా ఉన్నాడు, వీడు నిద్రపోలేదా అని చెప్పేసి అంటంతో ఏమో నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు హడావుడిగా బయటకు వెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే జిమ్ కి అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలని చెప్పేసి మొత్తం చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు హీరో ఆ తర్వాత సారా ఇద్దరు ఫారెస్ట్ లోకి వెళ్లారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసి మొత్తం చెప్తూ ఉంటాడు. అప్పుడు జిమ్ తో ఏమంటాడంటే చూడు, నువ్వు ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత మేము ఒక లైట్ హౌస్ ను చూసాము, ఒకవేళ నీకు అక్కడ నీ భార్య కనిపిస్తే ఓకే, కనిపించకపోతే మాత్రం అక్కడికి దగ్గరలోనే ఒక చిన్న గుహ ఉంటుంది, అందులో దాక్కో, అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా దెయ్యాలు నీ దగ్గరికి రావు, ఎందుకంటే మేము అక్కడే దాక్కున్నాము. ఆ తర్వాత మళ్ళీ నీ వేట కొనసాగించు, ఎప్పుడైతే చీకటి పడుతుంది అనుకుంటావో మళ్ళీ అక్కడికి వచ్చేసి దాక్కో అని చెప్పేసి డీటెయిల్డ్ గా ప్రతిదీ చెప్తూ ఉంటాడు. దాంతో జిమ్ కూడా సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా నేను కూడా వెళ్తాను తనతో పాటు అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు, ఏంటి నువ్వు వెళ్తావా అని చెప్పేసి, నీతో కొంచెం మాట్లాడాలి బయటికి రా అని చెప్పేసి తనని బయటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత హీరో చెప్తాడు అనమాట, చూడు ఆ జిమ్ గడు వెళ్తానంటేనే నేను ఒప్పుకోవట్లేదు, కాకపోతే తన భార్య కోసం వెళ్తా అంటున్నాడు కాబట్టి నేను రూట్ చెప్తున్నాను, నువ్వు ఎందుకు వెళ్తా అంటున్నావు అని చెప్పేసి అంటంతో ఏమి లేదు, జెస్సికాని ట్రాప్ చేసి జెస్సికా కోసం ఎవరైనా వస్తే వాళ్ళని ఏదో చేద్దామని చెప్పేసి ఎవరైనా ట్రాప్ సెట్ చేశారేమో, అందుకని నేను వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు జిమ్ చనిపోయాడు అనుకో, జూలీకి కానీ ఈతనికి కానీ ఎవ్వరు ఉండరు, కాబట్టి వాళ్ళిద్దరి కోసం నేను వెళ్తానని చెప్పేసి అంటంతో ఎందుకురా బాబు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో పక్కింట్లో అద్దాలు పగిలిపోతాయి అనమాట, అంటే బ్లాస్ట్ అయిపోతాయి. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కి భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అక్కడ జెడ్ ఉంటాడు. అందులోనూ పిచ్చి పిచ్చిగా తాళ్ళని కట్టేసి వాటి కింద పడుకొని ఉంటాడు. ఇప్పుడు నాకు అర్థం కాకపోవచ్చు గానీ మొత్తానికి నాకేదో చెప్పాలనుకుంటున్నారు వాళ్ళని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోకి ఏంటంటే బాధేస్తుంది అనమాట మనోని చూసిన తర్వాత. కానీ జెడ్ అలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటంటే సీజన్ 2 లో మనోడు గృహలోకి వెళ్ళాడు కదా, వెళ్ళిన తర్వాత చుట్టూ పిల్లలు పడుకున్నారు, అంతేకాకుండా వాళ్ళు అంగుయి అని చెప్పేసి అరుస్తూ ఉన్నారు, వాళ్ళందరూ పైకి చూస్తూ అరుస్తూ ఉన్నారు. ఆ పైన ఒక సింబల్ ఉంటుందన్నమాట, ఆ సింబల్ కి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి ఇంట్లోనే అలా తాళ్లు కట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. అది సంగతి. కాకపోతే హీరోకి ఏమో తెలియదు, అందుకని జెడ్ దగ్గరకు వచ్చి మనోడిని బయటికి తీసుకొస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు జెస్సికాని చూపిస్తారు. జెస్సికా ఏం చేస్తుందంటే సిటీలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా తనకి పక్కనే వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఆ ఫోన్ అడుగుతుంది వాళ్ళని, కొంచెం ఫోన్ ఇస్తారా అని చెప్పేసి. దాంతో వాళ్ళు ఏంటంటే మొదట ఇవ్వకూడదు అనుకుంటారు కానీ పాపం జెస్సికాని చూసిన తర్వాత వాళ్ళకే జాలనిపించి ఫోన్ ఇస్తారు. ఆ తర్వాత జెస్సికా డైరెక్ట్ గా వాళ్ళ అమ్మగారికి కాల్ చేస్తుంది. వాళ్ళ అమ్మగారు కూడా ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు, అల్లుడు గారేరి పిల్లలు ఏరని చెప్పేసి అంటంతో వాళ్ళందరూ బాగానే ఉన్నారు, కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం లో ఉన్నాను, అంతా క్లియర్ అయిపోతుంది, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటూ ఉంటుంది. జెస్సికా వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే మీరు కనిపించట్లేదని కేసు పెట్టానమ్మా, పోలీస్ కేసు, వాళ్ళు వెతుకుతున్నారని చెప్పేసి అంటంతో నువ్వేం కంగారు పడకు, నీతో మాట్లాడాలనుకుని ఫోన్ చేశాను, హ్యాపీగా ఉండు, మేము తొందరలో తిరిగి వచ్చేస్తాం అని చెప్పేసి జరిగిందంతా చెప్తే పాపం వాడి కంగారు పడుతుంది కదా, అందుకని ఏమి జరగనట్టు జెస్సికా కాల్ కట్ చేస్తుంది, బాయ్ అమ్మ అని చెప్పేసి. ఆ తర్వాత జెస్సికాకి పక్కనే ఒక చర్చి కనిపిస్తుంది, ఆ చర్చిలోకి వెళ్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు విలేజ్ లో ఉన్న హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. తానేంటంటే వెళ్లి వాళ్ళ అమ్మని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత అమ్మాయి అలా ఫారెస్ట్ లోకి వెళ్తాను అని చెప్పి అంటంతో ఆవిడ కూడా జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి తినడానికి ఫుడ్ మొత్తం సెట్ చేసి పెడుతుంది. అంతేకాకుండా నాకంటూ ఉంది నువ్వేరా, కొంచెం జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ చూపిస్తారు. చూడు నేను ఫారెస్ట్ లోకి వెళ్తున్నాను, అక్కని ఇబ్బంది పెట్ట మాకు, వెళ్ళిన తర్వాత అమ్మతో తిరిగి వస్తాను, హ్యాపీగా ఉండు, అక్క నువ్వు కలిసి ఉండాలని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో జిమ్ వాళ్ళ కొడుకు ఎమోషనల్ అయిపోతాడు. ఆ తర్వాత జూలీ కూడా జాగ్రత్త నాన్న అని చెప్పేసి పంపిస్తుంది. అదే సమయంలో ఇద్దరు బయటకు వస్తారు. వచ్చిన తర్వాత
హీరో చెప్తాడనమాట, చూడండి మీరు వెళ్లే దారిలో కూలిపోయిన కోటల్లా కొన్ని కనిపిస్తాయి, అలా వెళ్తేనే మీరు సరైన రూట్ లో వెళ్తున్నట్టు, కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి, రూటు మాత్రం గుర్తు పెట్టుకోండి, సాయంత్రం అయితే చిన్న గుహలోకి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో దగ్గరికి తన కొడుకు పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత ఫార్మింగ్ ఏరియాకి తీసుకెళ్తాడు. చూస్తే వీళ్ళు పండించిన పంటలంతా నాశనం అయిపోతుందన్నమాట. ఎందుకంటే వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఇంతకు ముందు తుఫాను కూడా వచ్చింది, దానివల్ల ఏంటంటే మట్టిలో సారం తగ్గిపోయి టోటల్ గా పంట మొత్తం పాడైపోతుంది. హీరో ఏమంటాడంటే మరి ఊర్లో జనానికి ఈ విషయం తెలుసా అని చెప్పేసి అంటంతో వాళ్ళకి తెలుసు, రెస్టారెంట్ దగ్గర గొడవ చేస్తున్నారు, ఫుడ్ మొత్తం ఎవరిదో తీసుకెళ్లిపోతాం అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. నిజంగానే రెస్టారెంట్ దగ్గర అందరూ గొడవ పడుతూ ఉంటారు. అందులోనూ హీరో వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ అమ్మ ఏంటంటే మీరేం కంగారు పడకండి, మనందరూ ఒకటే కదా అని చెప్తున్నా సరే వాళ్ళు మాత్రం భయపడి ఫుడ్ అయిపోతుందని చెప్పేసి అందరూ ఫుడ్ తీసుకెళ్లిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు ర్యాండల్ గడ్ ఏం చేస్తాడంటే ఆ ఊర్లోనే పశువుల బాగా ఒకటి ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఒక మేకను తీసుకెళ్లిపోతూ ఉంటాడు, దీన్ని నేను వండుకొని తింటా అని చెప్పేసి. దాంతో అక్కడికి ఈతను వచ్చేసి ఈ మేక నా ఫ్రెండ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు, నువ్వు పక్కెళ్ళని చెప్పేసి ర్యాండల్ మాత్రం మేకను తీసుకెళ్తూనే ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి విక్టర్ వచ్చేసి ర్యాండల్ కి గన్ను గురి పెడతాడు. అదే సమయంలో హీరో కూడా అక్కడికి వచ్చేసి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటంతో ర్యాండల్ చెప్తాడు అనమాట, చూడండి నాకు ఆకలేస్తుంది, నా ఫుడ్ ఇదే అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, కోళ్ళు మేకలు మనం తినటానికే, కోళ్ళు గుడ్లు పెడతాయి, మేకలు పాలు ఇస్తాయి, అవి మళ్ళీ మళ్ళీ మన ఆకలి తీరుస్తూ ఉంటాయి, ఇలా చేస్తే కష్టం కదా అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా అక్కడ కొంతమంది ఊరు జనం వస్తారనమాట, చూడండి మనందరం కలిసికట్టుగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి, ఎవడికి నచ్చినట్లు వాడు చేసుకుంటూ పోతే ఇక్కడ సమస్యలు పరిష్కారం కావు అని చెప్పేసి అంటంతో ర్యాండల్ కూడా తగ్గుతాడు, ఆ మేకను అక్కడ వదిలేస్తాడు. ఆ తర్వాత ఎటులో వెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అందులోనూ జిమ్ ఏంటంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ కి థ్యాంక్స్ చెప్తాడు, ఎందుకంటే దాంతో పాటు వచ్చాడు కదా. ఆ తర్వాత వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక చోట మనిషి స్కెల్టన్ తో తయారు చేసిన ఒక బొమ్మ కనిపిస్తుంది. దాంతో వీళ్ళు భయపడిపోతారు. అయినా సరే కొంచెం ముందుకెళ్లి చూస్తే ఇంకా కొన్ని బొమ్మలు అలాగే ఉంటాయి. ఆ తర్వాత సరేలే ఏదో చేసుంటారులే అని చెప్పేసి ముందుకెళ్లి చూస్తే ఒక 4 గుడిసెలు ఉంటాయి అనమాట. దాంతో జిమ్ ఏమంటాడంటే బాగా చీకటి పడేటట్టు ఉంది, మనం ఇక్కడే ఉందాం గుడిసె లోపలికి వెళ్ళి, ఎలాగో మన దగ్గర మంత్రించిన రాయింది కదా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే లేదు లేదు, హీరో ఏం చెప్పాడు మనకి, రాళ్ళు ఉన్న గుహ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి అన్నాడు కదా, మనం అక్కడికి వెళ్దాం అని చెప్పంటే లేదు అక్కడికి వెళ్లే లోపు చీకటి పడిపోద్ది కదా, ఇక్కడే ఉందాం అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కెన్నీ కూడా సరే అని చెప్పేసి ఆ గుడిసెలోకి వెళ్తాడు. కట్ చేస్తే మరోవైపు జెసికాని చూపిస్తారు. తను ఇంతకు ముందు చర్చిలోకి వెళ్ళింది కదా, తానేంటంటే ఒక చర్చి ఫాదర్ దగ్గర కూర్చుంటుంది అనమాట. కూర్చున్న తర్వాత ఆయన కూడా అడుగుతాడు నీ ప్రాబ్లం ఏంటమ్మా అని చెప్పేసి అంటంతో పాపం జెసికా కూడా ఏమనుకుంటుందంటే నేను చెప్పేది మీకు అర్థం కాదు, నేను చెప్పినా కూడా మీరు నిజమని నమ్మరు, కాకపోతే దేవుడు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నాడు, అంతమంది జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నాడు అని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే చూడమ్మా, భగవంతుడు అనేవాడు మనిషికి కష్టాలు ఎక్కువైనప్పుడు కనిపిస్తాడు, ఖచ్చితంగా నీకు మంచి చేస్తాడు అని చెప్పేసి అంటంతో జెసికా దేవుని తిడుతూ ఉంటుందన్నమాట. అంతమంది జీవితాలతో ఆడుకుంటున్నాడు, నా కొడుకు కూడా చనిపోయాడు కింద పడి అని చెప్పేసి జెసికా కోపంగా బయటకు వచ్చేస్తుంది. దాంతో చర్చ్ ఫాదర్ ఏమంటాడంటే చనిపోయిన నీ కొడుకు పేరేంటమ్మా అని చెప్పేసి అంటాడు. థామస్ అని చెప్పేసి అంటుంది. చూడమ్మా నీకు ఇంకో కొడుకు ఉన్నాడు అని చెప్పేసి అంటంతో ఆ ఉన్నాడు అని చెప్పేసి అంటుంది. ఎందుకన్నాడంటే ఇప్పుడు జెసికా మెల్లో చిన్న బాక్స్ ఉంది కదా, దాన్ని చూసి అన్నాడు అనమాట. అందులోనూ దేవుడు నీకు ఇంకో కొడుకుని ఇచ్చాడు కదమ్మా అని చెప్పేసి, దేవుడు ఇప్పుడు మనకి మంచి చేస్తాడమ్మా అని చెప్పేసి జెసికాకి దేవుడు గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు. దాంతో జెసికా ఏమంటుందంటే ఇప్పుడు జరిగింది మొత్తం చెప్తుందన్నమాట. ఒక ఊర్లో నా కుటుంబం మొత్తం లాక్ అయిపోయింది, నాలాగా చాలా మంది లాక్ అయిపోయారు, నేను అక్కడి నుంచి తప్పించుకొని వద్దాం అని చెప్పేసి ఇలా బయటకు వచ్చాను, ఒక లైట్ హౌస్ దగ్గరకు వచ్చాను, అక్కడ నన్ను ఒక పిల్లాడు నెట్టేశాడు, ఆ తర్వాత నేను హాస్పిటల్కి వచ్చాను, నైట్ అయితే దెయ్యాలు చంపేస్తున్నాయి, ఉదయం పూట మనుషులు భయంగా బతుకుతున్నారు, అలా వచ్చేటప్పుడు నాకు విక్టర్ ఈ ఫుడ్ బాక్స్ ఇచ్చాడు, ఇందులో ఫుడ్ ఉందని చెప్పేసి అంటంతో చర్చి ఫాదర్ కూడా ఫుడ్ ఉందా ఇందులో, ఏ ఫుడ్ ఉందో చూపించు అని చెప్పేసి అంటంతో జెసికా కూడా ఫుడ్ బాక్స్ ఓపెన్ చేస్తుంది. అందులో కొంచెం ఫుడ్ ఉంటుంది, దాని లోపల ఈ బాక్స్ ఎవరిది అని చెప్పేసి అడ్రస్ ఉంటుంది అనమాట. దాంతో చర్చి ఫాదర్ ఏమంటాడంటే ఇందులో అడ్రస్ ఉంది కదమ్మా, ఈ లంచ్ బాక్స్ మిస్ అయిపోతే ఆ అడ్రస్ కి తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పేసి రాస్తుంది కదా అని చెప్పేసి అంటంతో జెసికా కూడా చూసి షాక్ అయిపోతుంది అనమాట. అవును కదా అని చెప్పేసి వెంటనే జెసికా చర్చి ఫాదర్ కి బాయ్ చెప్పి ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఎలిగిన్ చూపిస్తారనమాట. మనోడు ఏంటంటే నిద్రపోతే ఎక్కడ దెయ్యాలు అటాక్ చేస్తాయి అని చెప్పేసి భయంతో నిద్రపోకుండా అలా ఉంటూ ఉంటాడు. కాకపోతే పక్కన ముసలోడు కూర్చుంటుంది. నిద్రపోవచ్చు కదా అని చెప్పేసి అంటంతో లేదు లేదు దెయ్యాలు వచ్చేస్తాయి అని చెప్పేసి అంటాడు. కాకపోతే పెద్దవాడు ఏమంటుందంటే హీరో చెప్పాడు కదా ఏం కాదని, నిద్రపో అని చెప్పేసి అంటంతో లేదు లేదని చెప్పేసి అంటాడు. సడన్ గా దెయ్యం వస్తుంది, మనోడు కేకలు వేస్తాడు. అదే సమయంలో దెయ్యం మాయమైపోతుంది, పక్కనున్న ముసలావిడ కూడా మాయమైపోతుంది. మనోడికి ఏంటంటే నిద్ర లేక
హాల్యూసినేషన్స్ ఎక్కువైపోతాయి అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత కాలనీ హౌస్ లీడర్ ని చూపిస్తారు. ఆ తర్వాత అక్కడే హీరో వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. వాళ్ళ ముగ్గురు ఉంటారనమాట. అప్పుడు హీరో అడుగుతాడు ఆవిడని, ఏమంటాడంటే మనం తినడానికి ఫుడ్ ఇంకేం లేదా అని చెప్పేసి అంటంతో కాలనీ హౌస్ లీడర్ కోపంగా ఫుడ్ అంతా అయిపోయింది, ఈ నేలంతా పాడైపోయింది, పండించడానికి పంటలు కూడా సరిగా పండవు ఇక్కడ అని చెప్పేసి అంటంతో హీరో కూడా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో ఆవిడ ఏమంటుందంటే మనందరి పని అయిపోయిందని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. దాంతో హీరో కోపం వచ్చేసి, ఏం మాట్లాడుతున్నారండి మీరు, ఇంకా మనకి పశువుల పాకుంది, అందులో పశువులు చాలా ఉన్నాయి, వాటిని తిని కొన్ని రోజులు సర్వే అవ్వచ్చు, ఇంకా ముఖ్యంగా మనం వేరే చోట వ్యవసాయం చేయొచ్చు, అవసరం వస్తే ఫారెస్ట్ లోకి వెళ్లి జంతువులను వేటాడి మరి తీసుకొచ్చుకొని మనం తినొచ్చు, కానీ మనం ఇక్కడ నుంచి బయటపడతాం అనే నమ్మకాన్ని వదలకూడదని చెప్పి అనడంతో ఆవిడేమంటుందంటే ఇలా ఎంతకాలం బతుకుతాం మనం అని చెప్పేసి అనడంతో మీరేం కంగారు పడకండి, పశువుల పాకలో ఉన్న పశువులు చంపేసి మనం బతకొచ్చు కొన్ని రోజులు అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఈతను వస్తాడనమాట. వాడికి అర్థమైపోతుంది తన గొర్రెని చంపేస్తారు అని చెప్పేసి. దాంతో మనోడు బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో అక్కడికి వస్తాడు. ఏంటి చంపేస్తారా అని చెప్పేసి అంటంతో వేరే దారి లేనప్పుడు మనం మాత్రం ఏం చేస్తాము, అందులోని మనుషుల కోసం దేవుడు పంపించిన ఏంజల్స్ అవి మనల్ని కాపాడతాయి, కాబట్టి మనం చంపి తినక తప్పదని చెప్పేసి అంటంతో ఈతను ఏమంటాడంటే ఫస్ట్ నాకు ఇష్టమైన గొర్రెని చంపేయండి, ఎందుకంటే దాని కళ్ళ ముందు మిగతా జంతువులు చనిపోతుంటే పాపం తట్టుకోలేదని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు జెసికాని చూపిస్తారు. జెసికా అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తుందన్నమాట. వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి రీచ్ అవుతుంది. కాకపోతే లోపలికి వెళ్దాం వద్దా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నప్పుడు అదే సమయంలో ఆ ఇంటికి ఒక పెద్ద ఆయన వస్తాడు. ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. జెసికాకి ఏంటంటే ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఆ పెద్ద ఆయన జెసికా దగ్గర ఉన్న ఆ బాక్స్ చూసి ఆయన స్టన్ అయిపోతాడు. ఇది మా అబ్బాయిది అని చెప్పేసి అంటంతో అప్పుడు జెసికాకి అర్థం అవుతుంది ఈయన విక్టర్ వాళ్ళ నాన్న అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు గుడ్సులో ఉన్న జిమ్ ని ఆ తర్వాత కెన్యన్ చూపిస్తారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు జిమ్ ఏమంటాడంటే చూడు, నాకు తెలిసినంత వరకు మనం రాంగ్ రూట్ లో వచ్చాము, అందులోనే హీరో చెప్పిన రూట్ లో అయితే మనం వెళ్ళట్లేదు, అంతేకాకుండా నా భార్య కూడా నన్ను పిల్లల దగ్గర పెట్టి తాను వెళ్ళిందంటే మొత్తానికి అందరిని కాపాడదాం అనుకుని వెళ్ళింది తప్ప నా పిల్లలకు అన్యాయం చేద్దామని కాదు. కాకపోతే నేనేంట్రా అంటే ఇప్పుడు నా భార్యను వెతుక్కుంటూ ఫారెస్ట్ లోకి వచ్చాను, ఒకవేళ నాకేదన్నా అయితే నా పిల్లల పరిస్థితి ఏంటి, నాకెందుకు వెళ్ళిపోదాం అనిపిస్తుంది అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కెన్నీ కూడా సరే వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు విలేజ్ లో చూపిస్తారు. బేసికల్ గా విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఏంటి ఆ పశువుల్ని కొంచెం ఆధారం చేసుకొని బాగా కరువు కాలం వస్తే వాటిని తిని కొన్ని రోజులు జీవితం కొనసాగిద్దాం అనుకుంటున్నారు కదా. ఈ దెయ్యాలు ఏం చేస్తాయి అంటే ఆ పశువుల పాక దగ్గరకు వచ్చేసి వాటన్నిటిని వదిలేస్తాయి. కరెక్ట్ గా అదే సమయంలో లోపల మందు కొడుతున్న మన కథలో హీరోకి సౌండ్లు వినిపిస్తాయి అనమాట. అంతేకాకుండా హీరోతో పాటు జడ్డు కూడా ఉంటాడు. వాళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి షాక్ అయిపోతారు. వీటన్నిటిని వదిలిపెట్టింది ఎవరు అని చెప్పేసి. అంతేకాకుండా అక్కడ చాలా పశువులు ఉండటం వల్ల వీళ్ళ వల్ల కావట్లేదు అనమాట. కేకలు వేస్తూ ఉంటారు. దాంతో ఈ కెన్నీ వాళ్ళ అమ్మ అంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ అమ్మ ఆ తర్వాత విక్టర్ వాళ్ళిద్దరు కూడా బయటకు వస్తారనమాట వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి. ఇదిలా ఉంటే బస్సులో ఉన్న ర్యాండల్ కి మెలకు వస్తుంది. ఏంట్రా సౌండ్ అని చూస్తే పశువులన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అందులోనూ జూలీ అలాగే ఈథన్ వాళ్ళిద్దరు ఒక ఇంట్లో ఉంటారు కదా, అక్కడికి మెల్లగా దెయ్యాలు వెళ్తూ ఉంటాయి. వీళ్ళ దగ్గర కూడా దెయ్యాలు వస్తూ ఉంటాయి. దాంతో ర్యాండల్ ఏం చేస్తారంటే బస్సు హారన్ కొట్టి అందరిని అలర్ట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే కొంతమందికి అర్థం అవుతుంది, ఇంకొంతమందికి అర్థం కాదు. ఇదిలా ఉంటే మరోవైపు ఈథన్కి ఇష్టమైన మేక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఒకవేళ దీన్ని కూడా దెయ్యాలు చంపేస్తాయి అని చెప్పేసి ఆ పిల్లడికి భయం వేసి డోర్ తీస్తాడు కాపాడదామని చెప్పేసి. కాకపోతే ఆ ముసలి దెయ్యం లోపలికి వస్తుంది. దాంతో వీళ్ళు ప్రాణభయంతో పరిగెడుతూ ఉంటారు. అంటే జూలీ అలాగే ఈథన్ వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని సారా కాపాడుతుంది. తీసుకెళ్లి చెట్ల మధ్య కూర్చోబెడుతుంది ఎవరికి కనిపించకుండా. ఇదిలా ఉంటే మరోవైపు పశువులన్నింటినీ కాపాడుతున్న ఊర్లో ఉన్న జనాలను చూపిస్తారు. అదే సమయంలో జెడ్ ఏంటంటే ఒక ఆవుని లాక్కొని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు సడన్ గా అక్కడికి దెయ్యం వచ్చేసి దాని గొంతుని కట్ చేస్తుంది. దాంతో ఆ ఆవు అక్కడే చనిపోతుంది. ఇదంతా చూసిన తర్వాత అందరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు ముసలి దెయ్యం ఏంటంటే ఈ జూలీ ఆ తర్వాత ఈతను ఎక్కడున్నారా అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు దాక్కున్న చెట్ల దగ్గరకు వచ్చే గ్యాప్ లోనే సారా ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరిని తీసుకుని రోడ్డు మీదకి వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ర్యాండల్ కూడా బస్సు డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చిండి అని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే పశువులను కాపాడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ అన్ని అయిపోతుంది అనమాట. కాకపోతే హీరో మాత్రం చాలా కష్టపడుతూ ఉంటాడు వాటిని లాగటానికి. అందులోని పశువుల పాక లోపల తీసుకెళ్లి కట్టేద్దాం అని చెప్పేసి చూస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి హీరో వాళ్ళ అసిస్టెంట్ కెన్నీ వాళ్ళ అమ్మ వచ్చేసి హీరోకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఎలాగోలాగా పశువుల మొత్తాన్ని పశువుల పాకలు వేసేసి వీళ్ళిద్దరు లోపలికి వెళ్లి తలుపేస్తారు. అంతా సేఫ్ అనుకుంటారు. కానీ ఆ దెయ్యాలు వీళ్ళని ట్రాప్ చేశాయన్నమాట. వీళ్ళిద్దరు లోపలుంటే 4 దెయ్యాలు లోపలే దాక్కొని మెల్లగా బయటకు వస్తూ ఉంటాయి.
అందులో అక్కడ మంత్రించిన రాయలేదు కదా, అందుకని బయటకు వస్తాయి అన్నమాట. వీళ్ళిద్దరూ వణికిపోతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఒక ఇద్దరేమో హీరోని పట్టుకుంటారు, ఇంకొక ఇద్దరేమో ఆ పెద్దవాడిని పట్టుకుంటారు. అదే సమయంలో హీరో దగ్గరికి ఆ దెయ్యం వచ్చి, ఏంటి మేము లోపల ఉన్నప్పుడు కేకలు వేస్తూ ఉంటావు కదా, మాకు నమ్మకం ఉంది, మాకు ధైర్యం ఉందని చెప్పేసి ఇప్పుడు ఏమైందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, కావాలంటే నన్ను ఏమైనా చేయండి గానీ ఆ పెద్ద ఆవిడ ఏం చేయొద్దని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరో పక్కన ఉన్న దెయ్యం ఏమంటుందంటే, నిన్ను చంపేస్తే కిక్కే ఉంటుంది, నీ కళ్ళ ముందు ఆవిడ్ని చంపితేనే నాకు కిక్ అని చెప్పేసి హీరో చేతికి హ్యాండ్ కఫ్ చేసేసి హీరో కళ్ళ ముందే ఆవిడ్ని టార్చర్ చేస్తూ ఉంటారు. ఆవిడ కూడా ఏంటంటే వేరే భాషలో ఏదో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అది కూడా ఒకే పదాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరోకి మాత్రం ఏం అర్థం కాదు. అందులోనూ చూస్తుండగానే హీరో కళ్ళ ముందు ఆవిడ్ని అతి దారుణంగా చంపేస్తారు. ఆ తర్వాత మెల్లగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరో మాత్రం గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.